ప్రపంచంలో శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ఇకపై దేశ శాంతి భద్రతలకు కేంద్రంగా మారబోతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబును చూసి ఇలాంటి పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కే 25% వస్తున్నాయంటే డబుల్ ఇంజన్ సర్కారు వల్లే సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. రాయలసీమ అన్నా, అనంతపూర్ అన్నా, పుట్టపర్తి అన్నా రాళ్ళు రప్పలు అనేవారు. అటువంటి అనంతపురంలో మన పుట్టపర్తిలో ఈరోజు ఫ్లైట్లు, ఈరోజు ఎంకా లాంటి ప్రాజెక్టులు, అలాగే ఇందాక అన్న చెప్పినట్టు కియా, ఒక పక్కన బుల్లెట్లు, మరొక పక్కన డ్రోన్లు తిరుగుతున్నాయనంటే పుట్టపర్తి తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని ఎంతో గర్వంగా తెలియజేసుకుంటున్నాను. పుట్టపర్తి అనంటే మరొకటి మనకు గుర్తు వచ్చేది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు. ఆయన చేసినటువంటి కృషి వల్ల పుట్టపర్తి ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ శాంతి కూడా రెండు రకాలు. మనశ్శాంతి, ఇంటర్నల్ పీస్, అంతర్గతంగా ఉన్నటువంటి శాంతి కోసం ఆ రోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు ప్రశాంతి నిలయం కట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు శాంతిని కోరుకుంటూ వస్తే దానికి ఒక కేంద్రంగా పుట్టపర్తిని చేశారు. ఆ శాంతి మనశ్శాంతితో పాటు మరొక శాంతి కూడా ఉంది, శాంతి భద్రత. ఆ శాంతి భద్రత కోసం మరొకసారి మళ్ళీ మన పుట్టపర్తిని ఎదుర్కొంటూ వస్తూ దేశంలో శాంతి భద్రతను నిర్వర్తించడానికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన పుట్టపర్తిలోనే ఈరోజు ఒక కేంద్రంగా, ఆధునికత కేంద్రంగా, సాంకేతికత కేంద్రంగా ఈ పుట్టపర్తిలో జరగడం అనేది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టు మన రాయలసీమకి ఈరోజు వచ్చిందనంటే తరరాత మార్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి రోజు వచ్చిందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపూర్ని చూస్తే ఆనందంగా ఉంది. అనంతపూర్తో పాటు మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లాలో ఎంచుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలాలేంటో చూసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% కేవలం ఒకే ఒక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వస్తుందనంటే డబుల్ ఇంజిన్ సర్కార్, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికతో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా బలంగా పనిచేస్తుందో ప్రజలు మరొక్కసారి గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. యాంకరా ప్రాజెక్ట్, దానితో పాటు కొన్ని డిఫెన్స్ ప్రాజెక్ట్స్, దీనితో పాటు మా మంత్రాలయానికి సంబంధించినటువంటి డ్రోన్ ప్రాజెక్ట్ కూడా ఈరోజు కర్నూలులో మన రాయలసీమలో రావడం ఎంతో ఆనందంగా ఉంది.